హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను గోంగూర పచ్చిరొయ్యలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావలసినవి చిన్నది ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు రసం, అలాగే కొద్దిగా పచ్చిరొయ్యలు. మొన్న చింత చిగురు రొయ్యలు వండినప్పుడు మీకు చూపించానండి రొయ్యలు అనేవి ఎలా ఆగిలి పెట్టుకోవాలో. అంటే పచ్చిరొయ్యలు క్లీన్ చేసుకున్నాక కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుని ఆ రొయ్యల నుంచి వచ్చిన వాటర్ తోటే దగ్గరికి చేసుకోవాలన్నమాట అండి. నేను ఆ వీడియోలో మీకు క్లియర్గా పెట్టాను. అలాగే నేను చేసి పెట్టుకున్నాను అనమాట అండి. ఆవిరి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే కనుక నీచు వాసన రాదండి మనం కర్రీ చేసుకునేటప్పుడు. అలాగే ఒక చిన్న కొత్తిమీర రెబ్బ, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి అండి. అలాగే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ గోంగూర వేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా ఆయిల్లోనే దగ్గరకు అవుతుందండి అది. చాలా మంది వాటర్ వేసుకుని చేసుకుంటారండి. వాటర్ వేసుకోకూడదు. గోంగూరకి ఎప్పుడు కూడా ఇలా ఆయిల్లోనే కుక్ చేయాలండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి. తీసి చెక్ చేసుకుందామండి ఒకసారి. అదిగోండి ఎలాగ కుక్ అయిపోయిందో చూస్తారా. చూడండి, అంత గోంగూర వేస్తే ఇంత అయ్యింది. అందుకే నేను గోంగూర ఎంతో అవ్వదనే నేను రొయ్యలు అనేవి తక్కువ వేస్తున్నాను అనమాట అండి. ఇది అలా స్లోగా కుక్ అవనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం అండి. చూడండి మొత్తం అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడు ఇదే స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చడికి. నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. అలాగే కొంచెం పసుపు అండి, ఒక పావు టీ స్పూన్ పసుపు. అలాగే కారం. కారం కూడా ఎక్కువే పడుతుందండి. నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలండి. దీనికి పచ్చిమిర్చి, కారం, ఉప్పు ఎక్కువ పడుతుంది గోంగూరకి. ఒకసారి కలిపి మిక్స్ చేసుకుందామండి. తర్వాత చూసారా ముద్ర ఎలా ఫామ్ అయిపోయిందో. చాలా మంది వాటర్లో వేస్తారు గోంగూర అనేది. వాటర్లో వేస్తే బాగుంటుందండి. చూడండి మెత్తగా అయిపోయింది. దీనికి తడి అనేది తగలకుండా మనం చేసుకుంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా 1 వీక్ ఉంటుందండి గోంగూర పచ్చడిలు అనేది. నేను చేసే ప్రాసెస్ లో కనుక చేస్తే మీకు 1 వీక్ ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాక ఒకసారి పప్పు గుత్తుతో మనం స్టవ్ మీద ఉండగానే ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. దీన్ని మెత్తగా అనుకోవాలి. దీన్ని చూడండి మెత్తగా అయిపోతుంది. దీన్ని అంతా మెత్తగా చేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఇట్లా మొత్తం ఇలా మెత్తగా చేసుకున్నాం కదండి పప్పు గుత్తుతో. ఇలా చేసేసుకుని ఇప్పుడు మనం ఈ పప్పు గుత్తి తీసేస్తున్నానండి. ఇదిగోండి చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదండి. ఇది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకుని ఒకసారి
ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి, హైలో పెట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకుని చింతపండు రసం అనేది వేసాక దగ్గరికి ఉడుక్కోనివ్వాలండి. దీన్ని దగ్గరికి ఉడికాక అప్పుడు చూద్దాం. ఇంకా మూత పెట్టుకోకూడదండి, మనం మూత పెట్టుకోకుండానే ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇదే టైంలో ఉప్పు కారం అనేది చెక్ చేసుకుని ఉప్పు కారం అనేది పడితే వేసుకోవచ్చండి. అలాగే ఇలా ఉడుకుతున్నప్పుడు ఇదిగోండి పచ్చిరేలు ఉన్నాయి కదండి, ఇవి ఆఫ్ వేసుకుని దాంట్లో ఉడికించుకోవాలి. ఇలా గోంగూర ఉడికేటప్పుడు సగం రొయ్యలు వేసుకున్నాం కదండి, ఇలా వేసుకోవడం వల్ల ఇవి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. సగం మనం ఫ్రై చేసి వేసుకోవాలండి పోపు పెట్టుకునేటప్పుడు. చూడండి ఇట్లా దగ్గరికి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం అండి. దీని మీద బాండీ పెట్టాను, బాండీ పెట్టి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇవ్వండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను, ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నేను గోంగూర ఉడికించేటప్పుడు 2 టేబుల్ స్పూన్ వేసానండి. ఆయిల్ హీట్ అయిందండి. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసానండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిరొయ్యలండి. రొయ్యలు చూడండి ఇలా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక మనం కర్రీలో యాడ్ చేసుకోవాలండి. దీన్ని కర్రీలో వేసేస్తున్నాము. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కలిపేసుకోవాలండి. కలిపేసి ఇలా 2 మినిట్స్ మళ్ళీ కుక్ అవనివ్వాలండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకుని కుక్ అవనివ్వాలి. ఆయిల్లో కుక్ అవనివ్వాలండి. ఇదిగోండి ఇలా 10 మినిట్స్ కుక్ చేస్తానండి ఇలా ఆయిల్లో. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి. ఇదిగోండి గోంగూర పచ్చడిలు రెడీ అయిపోయిందండి. కర్రీ అనేది ఇది నేను ఓన్లీ నీళ్ళు అనేది లేకుండా చేశానండి, చింతపండు రసంతో. ఇది బయట పెట్టుకుంటే 1 వీక్ అట్లా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయనవసరం లేదు. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకున్నా చాలండి, చాలా రైస్ కలుస్తుంది ఇది. అలాగే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.